మాడుగులలో ఎవరు ఎమ్మెల్యే? అనకాపల్లి లోక్సభ పరిధిలో గత 2 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచిన నియోజకవర్గం మాడుగుల. ఇక్కడి నుంచి ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న బూడి ముత్యాల నాయుడు 2014లో సుమారు 4,000 పైచిలుకు ఓట్లతో, 2019లో సుమారు 16,000 పైచిలుకు ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గవిరెడ్డి రామనాయుడుపై విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్న ముత్యాల నాయుడికి అనుకునే అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సామాజిక సమీకరణాల దృష్ట్యా ముత్యాల నాయుడిని అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా, ఈయన కుమార్తె ఈర్ల అనురాధను మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ రావడానికి ముత్యాల నాయుడు యొక్క అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయడం, సామాన్య ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండడం వంటి అంశాలన్నీ తెలిసొచ్చాయని తెలుస్తుంది. ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యర్థిగా చేస్తున్న అనురాధ తండ్రి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి ప్రభుత్వ విప్గా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నెరవేర్చడంలో చేతుడు వాదుడుగా ఉంటూ నియోజకవర్గంలో ప్రజలతో నిరంతరం టచ్లో ఉంటూ పార్టీలో తనకంటూ ముద్ర వేసుకుంది. ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు వంటి ప్రోగ్రాంలో, పార్టీ చేపట్టిన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటూ కంప్లీట్గా నియోజకవర్గానికి ఏం కావాలో వాటిని అందించడానికి తన శక్తి మేర ప్రయత్నిస్తుంది. అయితే ముత్యాల నాయుడు కొంతమంది సీనియర్ నాయకులను పక్కన పెట్టారని, పార్టీ కార్యక్రమాల్లో సరైన ప్రాధాన్యత కల్పించలేదని, కుమార్తె అనురాధకు కేటాయించారని ఒక వర్గం అసంతృప్తిని బాహటంగానే తెలియజేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, ఒకప్పుడు ఈ నియోజకవర్గం పార్టీకి కంచుకోట్లా ఉంది. 1983 నుంచి 1999 వరకు తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలుపొంది నియోజకవర్గంపై పట్టు సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తన హవా కోల్పోతూ వచ్చింది. 2014 మరియు 2019లో కూడా గవిరెడ్డి రామనాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అంతర్గత కుమ్ములాటలు పార్టీకి శాపంగా మారే ప్రభావం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తర్వాత జరిగిన ఎన్నికల్లో తన హవా కోల్పోతూ వస్తుంది. 2014 మరియు 2019లో గవిరెడ్డి రామనాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అంతర్గత కుమ్మలాటలు పార్టీకి శాపంలా మారే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా రామనాయుడును తొలగించిన అధిష్టానం పీవీజీ కుమార్కు కేటాయించింది. తర్వాత జరిగిన పరిణామాలతో 2-3 అభ్యర్థులు తెరపైకి రాగా చివరకు పైలా ప్రసాద్కు టికెట్ ప్రకటించింది. దీంతో వర్గపోరు మరింత రాసుకుంది. మాడుగుల నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఈ పరిణామాలన్నీ గమనిస్తూ సీనియర్ నాయకులను, జనసేన నాయకులను, కార్యకర్తలను కలుపుకొని నామపై నమ్మకం ఉంచిన చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కు ఈ నియోజకవర్గం గెలిచి గిఫ్ట్గా ఇస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు పైలా ప్రసాద్. అందరికీ అందుబాటులో ఉంటూ పిలిస్తే పలికే నాయకుడిగా బూడి ముత్యాల నాయుడికి ఉన్న చరిష్మాను ఉపయోగించుకుని అనురాధ విజయకేతనం ఎగరవేస్తుందా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.